సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి లాభస్థానమందు రవిగ్రహం ఉండడం, చంద్రుని యొక్క బలం అధికంగా ఉండడం, గురువు యొక్క బలం అధికంగా ఉండడం లాంటి అంశాలు ఈ రాశి వారికి సానుకూలంగా ఉన్నాయి. అయితే ఏలినాటి శని ఫలితము, దశమ కేంద్రమందు శుక్ర బుధ కుజగ్రహాల యొక్క యుతి, ఈ మూడు గ్రహాల యొక్క ప్రభావము వృత్తి వ్యాపారాల మీద, అలాగే ఆ దశమ కేంద్రంలో ఉండేటువంటి గ్రహాల యొక్క వీక్షణ చతుర్థ స్థానం మీద ఉండడం అటు చదువు మీద, కుటుంబ పరిస్థితుల మీద కూడా ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అయితే గురువు యొక్క దృష్టి మరలా ఈ శుక్రబుధ కుజుల మీద ఉన్నది కాబట్టి శమింపజేస్తాడు కొన్ని రకాలైనటువంటి దోషాలని. అయితే దీనివల్ల ఏం ఫలితాలు వస్తాయ్యా ఈ వారంలో ప్రత్యేకించి చూస్తే, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు కొంత అధికంగా ఉండడం, ఎవరైనా కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళ మాట ఒకరికి నచ్చకపోవడం, ఒకరి నిర్ణయం ఒకరికి నచ్చకపోవడం, లేదా ఒకే తాటి మీద కుటుంబ సభ్యులు లేనటువంటి పరిస్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. దీనివల్ల మాట పట్టింపులు ఏర్పడి, మనస్పర్ధలు ఏర్పడి, మానసిక ప్రశాంతత నశిస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి వాతావరణానికి ఈ గ్రహస్థితి కారణం. దీనివల్ల అటు ఉద్యోగ పరంగా కూడా ఏమైనా చిన్న చిన్న చికాకులు రావడం, దానివల్ల కూడా మానసిక అశాంతి ఉండడం లాంటి అంశాలు మాత్రం మీనరాశి వారిలో ఉన్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. గతంలో వాయిదా వేసుకున్నటువంటి పనులన్నీ కూడా ఒకేసారి పూర్తి చేయవలసి రావడము, అనుకోని విధంగా కొంత పని భారం పెరగడం లాంటి విషయాలు కూడా ఈ వారంలో మీనరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎంత ఒత్తిడి ఉన్నా పైకి మాత్రం చక్కగా వీరు ఆనందదాయకంగానే ఉంటూ ఉన్నట్టు కనబడుతూ ఉంటారు. లాభస్థానమందు రవిగ్రహం యొక్క అనుకూలత ఉన్నది కాబట్టి వీరికి అనగా మీనరాశి వారికి మీ మీద మీకు నమ్మకం అధికంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. నేను సాధించగలను, నేను ఎటువంటి ఇబ్బందినైనా సరే ఎదుర్కొనగలను అనేటువంటి ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యం కూడా మీలో పెంపొందడానికి రవిగ్రహం కారణమవుతారు. అనుకున్నదే తడవుగా ఆ పనులన్నీ కూడా మీరు పూర్తి చేయడానికి కావలసినటువంటి శక్తి యుక్తులను కూడా రవి ప్రసాదిస్తారు. కాబట్టి ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా భయపడాల్సినటువంటి పని లేదు. ఆయా ఇబ్బందులకి సరిపడేటువంటి ఆ సమాధానాల్ని, ఆ మార్గాల్ని కూడా ఈ గ్రహస్థితే మరలా చూపిస్తూ ఉంటుంది. రవి గురుల యొక్క బలం ఉన్నంత కాలము అటు చిన్న చిన్న సమస్యలు వచ్చినా మీరు బయటపడగలుగుతారు. అయితే ఎవరిని నమ్మి ధనాన్ని అప్పుగా ఇవ్వకపోవడము చెప్పదగినటువంటి సూచన. నమ్మి మోసపోయేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. రాహు యొక్క ప్రభావం ఉన్నది. దీనివల్ల విషపూరితమైనటువంటి పురుగులు, జంతువులు, ప్రాణులు, జలచరాలు వీటి వల్ల అప్రమత్తతతోటి ఉండాలి. అలాగే తీసుకునేటువంటి ఆహార పదార్థాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. చెడిపోయినటువంటి ఆహార పదార్థాలు తినడం ద్వారా ఈ ఇబ్బందులు, ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు రావడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. వ్యాపార లాభం కనబడుతూ ఉన్నది. చదువురులకు మాత్రం మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనోధైర్యానికి కారణమవుతుంది. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. స్వస్తి.